వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదంతా చెప్పను కానీ ఫస్ట్ నేను చేసింది చూసేయండి, నేను చెప్పేది వినేయండి, వీడియోని చివరి వరకు చూసేయండి, చివరిలో చిన్న లైక్ వేసుకోండి. మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ ట్రై చేస్తే ఎలా వచ్చినాయి కూడా కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ముందుగా అటుకులు తీసుకుని అటుకులను 2 times వాష్ చేసుకొని 15 minutes పక్కన నానపెట్టండి. నానపెట్టిన అటుకులను ఇలా తీసుకొని బాగా స్మాష్ చేయండి. స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన మిక్సీ గిన్నె తీసుకొని అల్లం, పచ్చిమిర్చి 1/2 hour ముందు నానబెట్టుకుని పచ్చెనగపప్పు అందులో వేసేసుకొని మిక్సీని గిర్రామంటూ తిప్పేసుకోండి. ఒకసారి తిప్పిన తర్వాత ఇలా పేస్ట్ రెడీ అవుతుంది అనమాట. ఈ పేస్ట్ని మనం ముందుగా స్మాష్ చేసుకున్న అటుకుల్లో కూడా వేసేసి బాగా కలపండి. ఇందులో ఘాటు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి అనిపించింది. నేనైతే మా బొడ్డోడు తినని చెప్పేసి ఘాటు చాలా తక్కువ వేసాను అనమాట. కట్ చేసిన ఆనియన్స్, జీలకర్ర వేసేసుకున్న తర్వాత 2 tablespoons రైస్ ఫ్లోర్ అంటారు కదండి బాబు, అదేనండి బాబు. బియ్య పిండి కూడా వేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఇంకా గట్టిగా అనిపించింది అనుకోండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు అనమాట. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. కొంచెం మెత్తకుండా ఇంకా బాగా వస్తాయి. మీకు కవర్ తెచ్చుకోవడానికి కాలు కదలట్లేదు అనుకోండి, నాలానే చేయి మీదే అలా అద్దేసుకోండి వాటర్ అప్లై చేసి. ఇంకా కొంచెం బాగా పలచగా అద్దుకుంటే చాలా టేస్ట్గా వస్తాయి అనమాట. అటు ఇటు కంగారు పడుతూ తిరిగి కంట ఒకేసారి అన్నీ ఇలా చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని ప్రశాంతంగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రైతో డేంజర్ అనుకునే వాళ్ళు, ఆయిల్ తక్కువ తినాలనుకునే వాళ్ళు, అప్పటికప్పుడు మాకు గారెలు అయిపోవాలనుకునే వాళ్ళు, వెరైటీగా తినాలనుకునే వాళ్ళు, మిక్సీలు గ్రైండర్ తిప్పలేమనుకునే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసేసుకోండి. టేస్ట్ మటుకి చాలా బాగా వస్తాయి అనమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ మటుకి ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ ట్రై చేస్తే కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, చాలా బాగా వచ్చినాయి అనమాట. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తింటారనమాట. ఇవి స్లోగా అలా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేయక్కర్లేదు, కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోద్ది. ఆయిల్ తక్కువ, మన ఫిష్ ఫ్రైని ఎలా అయితే చేస్తామో అలానే చేసుకోవాలన్నమాట. గట్టిగా తిప్పేసినట్టు ముక్కలు అయిపోతాయి అనమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. మీకు ఎలా వచ్చినాయి అంటే మాకైతే బాగానే వచ్చినాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా నచ్చితేనే ట్రై చేయండి. ఇప్పుడేంటి పక్కన పెట్టేసుకున్న వాటిని ఇంకో ప్లేట్లోనే స్టైల్గా గార్నిష్ చేసుకొని ఇలా ఫోటోలు తీసుకొని స్నాప్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటి మా బొడ్డోడు కూడా చూసారా, వీడి కోసమే పచ్చిమిర్చి చేయలేదనమాట. సూపర్ అని చెప్పి ఎగరేసుకుని మరీ తిన్నాడు అనమాట. టమాటా కెచప్ నంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉన్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్.